ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత మనకొచ్చే ఆదాయాన్ని గణించి మనం ప్రభుత్వానికి ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్స్ నెలవారీ పే చేసి ఉంటారు. లేదా సంవత్సరం చివరిలో మన ఆదాయాన్ని గణించి ఖర్చులు తీసేసి వచ్చిన దానికి మనం ట్యాక్స్ చెల్లించి ఉంటాం. ఈ ట్యాక్స్ చెల్లించిన దాన్ని ఈ ఫైలింగ్ చేయడం ద్వారా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ట్యాక్స్ కట్టేసినామని గమ్మున ఉండిపోతే అది ప్రాసెస్ పూర్తి అవ్వదు. ట్యాక్స్ చెల్లించిన తర్వాత మనం ట్యాక్స్ కట్టిన దానికి మనకు వచ్చిన ఆదాయానికి ఖర్చులకు సరిపోయిందా లేదా అనేసి మనం సబ్మిట్ చేసే ప్రాసెస్నే ఈ ఫైలింగ్ అంటాం. ఖచ్చితంగా ఈ ఫైలింగ్ చేస్తే మాత్రమే ఆ ప్రాసెస్ పూర్తి అయినట్లు. కాబట్టి ఇక్కడ ఈ ఫైలింగ్ మనమే ఇండివిజువల్గా ఈ ఐటీ డిపార్ట్మెంట్ వారి లాగిన్లో ఏ విధంగా ఈ ఫైలింగ్ చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఐటీ ఫైలింగ్ అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ విధంగా ఐటీ డిపార్ట్మెంట్ వారి యొక్క సైట్ కనిపిస్తుంది. ఈ మొదటి లింక్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ ఫైలింగ్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్పై క్లిక్ చేయాలి. లాగిన్ అంటే ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ ఐడి అని ఉంది. అంటే మన ఆధార్ కార్డు కానీ లేదా యూజర్ ఐడి అంటారు. ఇక్కడ ఆధార్ కార్డు కాదు, పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సింది. కంటిన్యూపై క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ డిస్ప్లేడ్ అబోన్ ఉంది. ఈ బాక్స్పై క్లిక్ చేసి మనం ఏర్పాటు చేసుకున్న ఈ ఫైలింగ్ పోర్టల్ కొరకు మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయింటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మనం మన యూజర్ ఐడి అంటే పాన్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సెలెక్ట్ అన్ ఆప్షన్ టు రీసెట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ 3 పద్ధతుల్లో మనం మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఒకటి ఓటీపీ ఆన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్. మన ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం ద్వారా చేసుకోవచ్చు. లేదా అప్లోడ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేసి మనం రీసెట్ చేసుకోవచ్చు మన పాస్వర్డ్ని. లేదా యూజింగ్ ఈ ఫైలింగ్ ఓటీపీ ఉంటే దాన్ని ఎంటర్ చేయడం ద్వారా కూడా మనం పాస్వర్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 3 పద్ధతుల్లో మీకు ఏదైతే అవసరమో ఆ పద్ధతిలో మనం మన పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసుకున్నాక లాగిన్ అవ్వడం ఎలాగో చూద్దాము. లాగిన్ అయ్యి ఈ ఐటీ ఫైలింగ్ చేద్దాం. పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే మనం ఈ ఐటీ యొక్క హోమ్ పేజీలోకి లాగిన్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ అని. ఇక్కడ మనం అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్ అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2025-26 అని. అంటే గత సంవత్సరం అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2025-26 అనేది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. కాబట్టి దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్లో మనం ప్రిపేర్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు, ఆన్లైన్లో కూడా ప్రిపేర్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ రికమెండెడ్ వచ్చి ఆన్లైన్ రికమెండ్ చేస్తున్నారు ఐటీ డిపార్ట్మెంట్ వారు. ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది ఇక్కడే ఓపెన్ అవుతుంది. ఇక్కడే మన డీటెయిల్స్ అంతా ఫామ్ 16లో ఉన్నటువంటి డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఐటీఆర్ను మనం ఫైల్ చేయాలంటే మన దగ్గర ఫామ్ 16 కానీ లేకపోతే మనం ఇన్కమ్ ట్యాక్స్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి వీటిలో ఏదో ఒకటి మన దగ్గర ఉండాలి. సో వాటి ఆధారంగా మనం ఈ ఐటీఆర్ ఫైలింగ్ను పూర్తి చేయొచ్చు. ఇక్కడ ఆన్లైన్ ఆప్షన్ తీసుకున్న తర్వాత కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైనా ఐటీఆర్ 1లో ఏదైనా ప్రాసెస్ కొద్దిగా సేవ్ చేసింటే ఇక్కడ కనిపిస్తుంది. లేదా స్టార్ట్ న్యూ ఫైలింగ్ చేసుకోవచ్చు మనం. ఈ స్టార్ట్ న్యూ ఫైలింగ్పై క్లిక్ చేసిన తర్వాత మన ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇండివిజువల్ అని, హిందూ, యునైటెడ్ ఫ్యామిలీస్ అని, అదర్స్ అని. మనం ఇండివిజువల్గా మనమే సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ ఆప్షన్ తీసుకొని కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. ఈ కంటిన్యూ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐటీఆర్ ఫామ్ ఏ తీసుకుంటుంది. ఇక్కడ ఐటీఆర్ 1 ఎంప్లాయీస్ అయితే ఐటీఆర్ 1 తీసుకోవాలి. అదే బిజినెస్ మ్యాన్ అయితే ఐటీఆర్ 4, బిజినెస్ పర్సన్స్ అయితే ఐటీఆర్ 4 తీసుకోవాలి. ఈ 2, 3 అనేది ఏదన్నా బిజినెస్ కాకుండా ఈ స్టాక్ మార్కెట్స్ అటువంటివి రన్ చేసే వాళ్ళు ఇవి తీసుకోవాలి. ఎంప్లాయీస్ కాబట్టి మనం ఐటీఆర్ 1 తీసుకుందాం. ఐటీఆర్ 1 తీసుకొని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 పై క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, అంటే ఓకే బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లెట్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్ కనిపిస్తాయి. ఈ మూడిట్లో అదర్స్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ యాక్సెప్టెన్స్ ఓకేపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన డేటా ఈ విధంగా 5 స్టేజ్ల్లో కనిపిస్తుంది. ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషను, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్స్ పెయిడ్, వెరిఫై యువర్ ట్యాక్స్ లయబిలిటీ డీటెయిల్స్. ఈ 5టిని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం ప్రీఫైల్డ్. ఈ ఐటీఆర్ మనం ఫైలింగ్ చేయాలంటే మన పేరుతో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది, ఎందుకంటే మన పాన్ నెంబర్ ఇష్యూ అయినప్పుడే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైలింగ్ సెక్షన్ ఉంది. ఫైలింగ్ సెక్షన్లో ఫైల్డ్ అండర్ సెక్షన్ 139 ఆఫ్ 1 అని. ఇక్కడ ఎవరైతే ఇన్ టైంలో సబ్మిట్ చేస్తారో వాళ్ళు ఈ ఆప్షన్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కనిపిస్తూ ఉంటుంది. టైం కనుక దాటితే అంటే సెప్టెంబర్ 15 మనకు ఈ ఫైలింగ్ చేయడానికి ఎండ్ డేట్గా ఇచ్చిండారు. ఆ టైం దాటితే మనకు
ఇక్కడ 139/4 బిలేటెడ్ రిటర్న్ ఫైల్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ అని ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత రివైజ్ చేసేదానికి ఈ ఆప్షన్, ఈ విధంగా ఆప్షన్ తీసుకోవాలి. మనం ప్రస్తుతానికి ఇన్ టైంలో చేస్తున్నాం కాబట్టి 139/1 సెలెక్ట్ చేసుకోవాలి. అది డిఫాల్ట్గా ఉంటుంది. ఏదైనా అవసరమైతే తప్ప మనం ఇక్కడ మార్పులు చేయకూడదు. తర్వాత ఇక్కడ డూ యూ విష్ టు ఎక్సైజ్ ద ఆప్షన్ అండర్ సెక్షన్ 115 BAC ఆఫ్ 6 అని ఉంది. అంటే దీని మీనింగ్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ రెండు ఉన్నాయి. మీరు ఏ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే ఆప్ట్ చేసుకున్నారో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. డిఫాల్ట్గా ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ పైన వాళ్ళు లింక్ చేసి పెట్టింటారు. మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మన డీటెయిల్స్ కన్నా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ నో అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో సబ్మిట్ చేసింటే ఇక్కడ ఈ ఎస్ పైన క్లిక్ చేయాలి. అంటే ఎస్ అని క్లిక్ చేస్తే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అని, నో పైన క్లిక్ చేస్తే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అని అర్థం. ఈ రెండిట్లో ఖచ్చితంగా మనం మీరు ఏ రెజ్యూమ్లో సబ్మిట్ చేసినారో డీటెయిల్స్ అంతా అది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ని ఒకసారి ఓపెన్ చేసి నామినేటెడ్ ఫర్ రీఫండ్ అని ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉండాలి. ఇక్కడ బ్లూ కలర్లో కానీ లేకపోతే ఇక్కడ మనం ఫైలింగ్ సబ్మిట్ చేయలేము. ఎందుకంటే ఏదైనా రీఫండ్ ఉంటే మీకు ఏ బ్యాంకు అడ్జస్ట్ చేయాలి, క్రెడిట్ కావాలనే ఆప్షన్ ఇది. మనం ఖచ్చితంగా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్ ఇవ్వాలి. ఈ బ్యాంక్ డీటెయిల్ కూడా వ్యాలిడేట్ అయి ఉండాలి. ఈ వ్యాలిడేషన్ గురించి తర్వాత చూద్దాము. ఈ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత వ్యాలిడేషన్ ఉందా లేదా అని చూసుకొని మనం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా కన్ఫర్మ్ బటన్ వస్తుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్డ్ అని వచ్చింది. ఇది సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు శాలరీ డీటెయిల్స్లోకి వస్తాం. శాలరీ డీటెయిల్స్ను ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంది. పర్సనల్ డీటెయిల్స్ వెళ్ళిపోయిన తర్వాత శాలరీ డీటెయిల్స్లోకి రావాలి. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ ఫిలప్ చేయాలంటే మొదటగా మన దగ్గర మన యొక్క ఈ ఐటీ షెడ్యూల్ ఉండాలి. ఐటీ షెడ్యూల్ కావచ్చు, షెడ్యూల్తో పాటు బిల్ కూడా ఉండాలి. నెలవారీ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉండాలి. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనం సబ్మిట్ చేస్తున్నట్టయితే ఈ ఫామ్ 16తో పాటు ఈ బిల్ ఫామ్ కూడా మన దగ్గర ఉండాలి. మనం సబ్మిట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ షెడ్యూల్స్ ఇచ్చింటాం, ఏ నెల ఎంత వచ్చిందని. ఎందుకంటే అక్కడ మనకు ఈ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ వాల్యూస్ సపరేట్గా ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫామ్ కూడా మన దగ్గర ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు ఇది అందుబాటులో ఉన్న తర్వాత మనం ఇక్కడ శాలరీ వివరాలు ఫిలప్ చేద్దాం. ఎడిట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎడిట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మన డీడీఓ గారు ఒక అమౌంట్ ఇచ్చింటారు. ఈ అమౌంట్ కరెక్ట్ అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు, లేదా ఏదైనా మార్పులు అంటే చేసుకోవాలి. ఇది వచ్చి శాలరీ యాజ్ పర్ సెక్షన్ అనేది. మామూలుగా మనకు మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫామ్ 16లో శాలరీ డీటెయిల్స్ దగ్గరకు వస్తే మనకి 9,43,656 ఉంది. ఈ శాలరీ డీటెయిల్స్ 9,43,656గా ఇవ్వాలి. ఇక్కడ అది ఇచ్చి మనం లింక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ కాలం వస్తుంది, ఇన్కమ్ ఫ్రమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అని. ఇది 0గా ఇవ్వాలి మనం. అదేవిధంగా ఇన్కమ్ క్లైమ్డ్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ ట్యాక్సేషన్ అండర్ సెక్షన్ 89A అని ఉంది. ఇది కూడా మనం 0 పెట్టాలి. అదేవిధంగా మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చూపిస్తున్నట్టయితే ఖచ్చితంగా మనకు హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ మనం క్లెయిమ్ చేసి ఉంటాం. ఇక్కడ హెచ్ఆర్ఏ 78,544 క్లెయిమ్ చేశారు. కాబట్టి ఇది చూపెట్టాలన్నప్పుడు మనం ఈ షెడ్యూల్లో ఇక్కడ ఎగ్జామ్ట్ అలవెన్స్ మన శాలరీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రాస్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎగ్జామ్ట్ అలవెన్సెస్ అని ఉంది. ఇక్కడ యాడ్ అనదర్ పై క్లిక్ చేయాలి. యాడ్ అనదర్ పై క్లిక్ చేసిన తర్వాత నేచర్ ఆఫ్ ఎగ్జామ్ట్ అలవెన్స్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఈ రెంట్ అనేది 10/13A కింద వస్తుంది. సెక్షన్ 10/13A. సో అలవెన్సెస్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ హౌస్ రెంట్ అనేది ఈ ఆప్షన్ తీసుకుంటాం. ఈ ఆప్షన్ తీసుకొని గతంలో అయితే ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ వేసేవాళ్ళము, ఇప్పుడు అలా కాదు, కొద్దిగా చేంజ్ చేశారు. ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ సెక్షన్ మనం ఆప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ షెడ్యూల్ కనిపిస్తుంది మనకు. ఈ షెడ్యూల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రెంట్కి సంబంధించిన కాలం అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ వర్క్ మీరు చేస్తున్నటువంటి జాబు మెట్రోనా నాన్ మెట్రోనా అనే ఆప్షన్ తీసుకోవాలి. నాన్ మెట్రోని తీసుకున్నాం. ఇక్కడ ఈ డీటెయిల్స్ అంతా ఫిలప్ చేయాలి. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్, యాక్చువల్ రెంట్ పెయిడ్. ఇక్కడ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ అనే చోట మనం ఈ ఫామ్ 16లో మనకు యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ అండర్ సెక్షన్ 10/13Aలో యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ కాలం ఉంటుంది. ఇక్కడ 78,544 అనే ఆప్షన్ అనే అమౌంట్ ఉంది. దాన్ని అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. 78,544. అదేవిధంగా ఈ కాలంలో యాక్చువల్ రెంట్ పెయిడ్ అనేది కూడా మనం మన షెడ్యూల్లో ఇక్కడ కనబరిచింటాము రెంట్ ఎంత అని. ఇక్కడ 13,900 అని ఉంది పర్ మంత్. అది ఈ పర్ మంత్ను మనం ఇయర్కు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇయర్కు కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1,66,800 అవుతుంది. ఈ అమౌంట్ను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. 1,66,800. ఈ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 4th A బేసిక్ శాలరీ అని ఉంది. ఈ బేసిక్ శాలరీ కూడా మనకు ఈ మన దగ్గర ఉన్నటువంటి
ఈ ఫామ్లో కనుక ఫామ్ 16లో మనకు బేసిక్ శాలరీ ఉండదు. అందుకనే మన దగ్గర బిల్ కూడా ఉండాలి నెలవారీ. ఇక్కడ బేసిక్ పే ఉంది 654,560 ఇది బేసిక్. ఇక్కడికి వచ్చేసరికి డిఏ ఇవ్వాల్సి ఉంది, అది కూడా మనకు ఈ బిల్ ఫామ్లోనే ఉంది. డిఏ వచ్చి 210,552. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ 6th కాలం ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఆ కాలంలో మనం ఎంట్రీ చేయలేము, డిఫాల్ట్గా వచ్చేస్తూ ఉంటుంది మనం ఇచ్చిన ఎంట్రీస్ని బట్టి. ఇక్కడ 6th కాలం 50% ఆర్ 40% ఆఫ్ శాలరీ, ఈ కాలం కూడా మనం ఎంట్రీ చేయాల్సి ఉంది. ఇది మనకు ఇక్కడ ఫామ్ 16లో ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ 40% ఆఫ్ శాలరీ అని ఉంది. ఈ 40% ఆఫ్ శాలరీ ఇన్ బేసిక్ అండ్ డిఏ అని ఇక్కడ ఈ అమౌంట్ అక్కడ ఇవ్వాలి 346,044 అని. ఎలిజిబుల్ అమౌంట్ మనకు అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది 78,544. ఇక్కడ మనం చూపించిన ఈ ఎగ్జంప్షన్ హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో ఈ అమౌంట్కి అక్కడ టాలీ అయింది. ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చుకోవాల్సింది. ఇచ్చిన తర్వాత మనం ఇలా పైకి స్క్రోల్ చేయాలి. ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇక్కడ 2,400 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సేవ్ బటన్ పై క్లిక్ చేస్తాం. సేవ్ బటన్ పై క్లిక్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి మనం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ రెంటెడ్ హౌస్లో కాకుండా ఓన్ హౌస్లో ఉన్నట్లయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ తీసుకుంటాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే చోట ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ సెల్ఫా లేదా లెట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సెల్ఫ్ ఆక్యుపైడ్ అని ఇస్తే ఇక్కడ ఈ డీటెయిల్స్ అంతా ఫిల్అప్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ విధంగా ఓన్ హౌస్ ఉండి లోన్ తీసుకున్నట్టు ఆ లోన్ డీటెయిల్స్ చూపడానికి ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇది రెంటెడ్ హౌసే కాదు, ప్రస్తుతానికి రెంట్ చూపెట్టేసి మనం ఇక్కడ సేవ్ చేస్తున్నాం. దీంతో మనం ఈ సెకండ్ ఫార్మాట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ కాలమ్స్ అంతా ఫిల్అప్ చేసినట్టయింది. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్ అనేది ఇక్కడ డిడక్షన్స్ అన్ని దీంట్లో క్లెయిమ్ చేయాలి. మనం ఇప్పుడు 80C కింద వచ్చే డిడక్షన్స్ అంతా ఇక్కడ చూపెట్టాలి. మనం 80C కింద మనం చూపించిన డీటెయిల్స్ అన్ని చూపెట్టాలంటే ఇక్కడ ఎడిట్ బాక్స్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అమౌంట్ అంతా మనం చూపెట్టాల్సి ఉంది. యాడ్ అనదర్ అని పై క్లిక్ చేస్తే కనుక ఒక్కొక్క ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అంటే మనం మన యొక్క షెడ్యూల్లో లేదా ఫామ్ 16లో ఏదైతే మనం సేవింగ్స్ 2 lakhs కింద ఏవైతే చూపెట్టామో ఇక్కడ 80C కాలం ఇక్కడ ఉంది 80C అనేది. ఈ 80C కింద ఏదైతే చూపెట్టామో మనం సిపిఎస్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, తర్వాత పిఎల్ఐ, బిర్లా సమ్ లైఫ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ ఇవన్నిటికీ సపరేట్గా చూపెట్టాల్సి ఉంది ఈ ఫైలింగ్లో. ఇంతకుముందు ఈ గ్రాస్ అమౌంట్ మొత్తం ఒకే చోట చూపించేస్తూ ఉంటాం 1,50,000. ఇప్పుడు అలా కాకుండా సపరేట్ ఇచ్చారు. కాబట్టి ఈ అమౌంట్లన్నీ ఒక్కొక్క అమౌంట్ని మనం చూపిస్తూ మొత్తం అమౌంట్ చూపిస్తే సరిపోదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిపిఎస్ అమౌంట్ చూద్దాము 86,000. ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత దానికి సిపిఎస్ అమౌంట్ ఎంటర్ చేసినాం కాబట్టి ఇక్కడ ప్రాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంది. ఇలా ప్రాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంది. సిపిఎస్ అమౌంట్ ఎంటర్ చేసాం కాబట్టి ఆ సిపిఎస్కి సంబంధించిన ప్రాన్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఈ సేవ్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా మనం ఇచ్చిన అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ పాలసీ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఏదైతే ఆ 2 lakhs సేవింగ్ చూపించామో అవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కటి సపరేట్గా ఇవ్వాల్సి ఉంది. ఈ విధంగా ప్రాన్ అమౌంట్ చూపించిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఈ 360 అనేది జిఐఎస్ అమౌంట్, దీనికి ఒక నంబర్ అంటూ ఉండదు కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడిని ఇస్తాం. అలా ఇచ్చిన తర్వాత ఇంకా ఏవైతే సేవింగ్స్ చూపెట్టామో అవన్నీ ఈ విధంగా మనం ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ వేసిన తర్వాత అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని అన్నిటినీ ఒకేసారి మనం ఆప్షన్ తీసుకొని సేవ్ చేయాలి. దీంతో ఈ 80C కింద మనం ఏవైతే సేవింగ్ చూపెట్టినామో అది ఇక్కడ సేవ్ అయింది. 80C కింద ఇక్కడ 1,81,970 ఉంది. అయితే మనకు ఇక్కడ 1,50,000 వరకే అడ్మిసిబుల్ అవుతుంది. ఒకవేళ సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే అడిషనల్గా ఉన్నటువంటి 31,000 సంథింగ్ను మనం 80CCD 1B కింద క్లెయిమ్ చేసుకోవాలి. ఈ 80CCD 1B అనేది సిపిఎస్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. ఆ అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది 80CCD 1B ఈ కాలం కింద మనం రిలాక్సేషన్ తీసుకోవద్దని. కాబట్టి 80CCD 1B ఓపెన్ చేసి ఇక్కడ అమౌంట్ని ఇవ్వాలి. ఆ అమౌంట్ని ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్ యొక్క ప్రాన్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాల్సింది. మనం ప్రాన్ నెంబర్ ఇచ్చి సేవ్ బటన్ పై క్లిక్ చేస్తే ఈ అడిషనల్గా ఉన్నటువంటి 31,970 ఇక్కడ మనకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 80CCD 2 అనేది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బై ఎంప్లాయర్. అంటే ఎంప్లాయర్ అన్నప్పుడు మన డిడిఓలు ప్రభుత్వము మనకు ఈ సిపిఎస్ ఎంప్లాయీస్కు మనం ఎంతైతే సిపిఎస్ కాంట్రిబ్యూషన్ చేస్తామో అంతే అమౌంట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఆ అమౌంట్ కనుక మనం పై టోటల్ గ్రాస్లో చూపించుకున్నట్టు ఇక్కడ రిలాక్సేషన్ తీసుకోవాలని. అదేవిధంగా 80CCH అని కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్నిపత్ అని,
అదేవిధంగా 80D. ఈ 80D అనేది డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, దానిపైన క్లిక్ చేయాలి. ఎందుకంటే ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి. ఇక్కడ మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉందారని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ ఇవ్వాలి, లేకపోతే నో అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఏదైతే ఈహెచ్ఎస్ కాంట్రిబ్యూషన్ ఉందో అది ఈ యాడ్ అనదర్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూపెట్టుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అనే చోట ఏపీఈహెచ్ఎస్ అని, పాలసీ నెంబర్ దగ్గర మన ట్రెజరీ ఐడిను, హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది పర్ మంత్ 225 అయితే 12 months క్యాలిక్యులేట్ చేసి 2700 అవుతుంది. ఆ అమౌంట్ని ఇక్కడ వేసుకొని సేవ్ చేయాలి. సో ఈ అమౌంట్ మనకు దీనితో పాటు అడిషనల్గా ఏదైనా ప్రివెంట్ హెల్త్ చెకప్ చేసుకున్నట్లయితే ఆ ఎంప్లాయీ కానీ స్పౌస్ కానీ పిల్లలకు కావచ్చు ఒక 5,000 వరకు రిలాక్సేషన్ తీసుకోవచ్చు. 5,000 ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంది. ప్రివెంట్ హెల్త్ చెకప్ అమౌంట్ 5,000 కలుపుకొని 7,700 సేవ్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దాంతోపాటు డీటెయిల్స్ ఆఫ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డిపెండెంట్ హూ ఈజ్ ఎ పర్సన్ విత్ డిజేబిలిటీ. ఎంప్లాయీ డిజేబిలిటీ అయితే అతనికి ఆ కాలం కింద రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అయితే అదేవిధంగా 80 DDB మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజ్ అని, 80 ఇంట్రెస్ట్ ఆఫ్ లోన్ టేకెన్ హైయర్ ఎడ్యుకేషన్ అని, 80 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ 80 EE అనేది 2019లో గవర్నమెంట్ హౌసింగ్ లోను 45 లక్షల కంటే 45 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వారికి ఇక్కడ 2 లక్షలు కాకుండా ఇంట్రెస్ట్ అమౌంట్ 3.5 లక్షల వరకు ఇంక్రీజ్ చేసింది. ఆ పీరియడ్లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు ఈ కాలం కింద అడిషనల్గా 1.5 lakh రిలాక్సేషన్ పొందవచ్చు. అదేవిధంగా 80 EB ఉంది, డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం లోన్ తీసుకొని ఉంటే ఆ లోన్కు వచ్చే ఇంట్రెస్ట్ని ఇక్కడ చూపెట్టుకోవచ్చు. అదేవిధంగా 80G అన్నప్పుడు మనం ప్రభుత్వానికి ఇచ్చే డొనేషన్స్, అదేవిధంగా ఈ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అవన్నీ ఇక్కడ చూపెట్టుకోవాలి. ఇక్కడ ఆ 80G పేజ్ని ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డొనేషన్ టైప్ అన్నప్పుడు 100% ఇచ్చుకుంటాం. ఇక్కడ పాన్ ఆఫ్ డోనీ అన్నప్పుడు గవర్నమెంట్ యొక్క పాన్ నంబర్ 5 Gs 4 zeros మళ్ళీ జిఏ ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అని, అడ్రస్ అనేది అమరావతి, ఇక్కడ డిస్ట్రిక్ట్ గుంటూరు అని ఇస్తాం. స్టేట్ కోడ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అని ఆప్ చేసుకుంటాం. అదేవిధంగా పిన్ కోడ్ గుంటూరు పిన్ కోడ్ 522020 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం డొనేషన్ అనేది క్యాష్ రూపంలో ఇవ్వము కాబట్టి మనం శాలరీలో కాబట్టి డొనేషన్ అదర్ మోడ్ ఇచ్చి ఇక్కడ ఎంత అయితే మనం కట్ చేసి ఉంటామో ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వాలి. ఇది కూడా మనకు ఫామ్ 16లో ఉంటుంది. ఇచ్చి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే కనుక ఈ అమౌంట్ 80G కింద ఏదైతే ఉందో అది ఇక్కడ సేవ్ చేయబడుతుంది. ఈ విధంగా 80G అమౌంట్ను సేవ్ చేసిన తర్వాత ఈ కాలమ్స్లో మనకు దాదాపు ఫిలప్ అయిపోయినట్టు. మరి అలాగే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 80GG రెంట్ పెయిడ్ అని, 80GGA సర్టెన్ డొనేషన్స్ అని, 80GGC అంటే డొనేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అని, 80TTA అనేది ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, అది కూడా ఇక్కడ చూపెట్టుకోవచ్చు. మనం గరిష్టంగా 10,000 వరకు రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అంటే మన బ్యాంక్లో ఉన్న అమౌంట్కి వచ్చే వడ్డీ ఇక్కడ 10,000 అనే ఆప్షన్ ఇస్తే మనకి ఎంతైతే వడ్డీ వచ్చిందో అది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. కాబట్టి అది ఇచ్చి సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏదైతే 2 lakhs రిలాక్సేషన్ పొందుతామో అవన్నీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ థర్డ్ ఫామ్ ఏదైతే ఉందో డిడక్షన్ ఫామ్ పూర్తి అయింది. అదేవిధంగా ట్యాక్స్ పెయిడ్ ఫామ్, 4th ఫామ్ మనం ట్యాక్స్ ఎంతైతే పెయిడ్ చేశామో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మన DDO గారు TDS ద్వారా జమ చేసి ఉంటారు. అది కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి సబ్మిట్ చేస్తే అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మనం కట్టిన ట్యాక్స్కు ఇప్పుడు మనకు వచ్చే లయబిలిటీ ఎంత, మనం ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మనకు వచ్చిన ఈ ట్యాక్స్ 2 ఈక్వల్ కావాలి. లేదా కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు. ఎక్కువ కనుక వస్తే మనం పే చేయాలి, తక్కువ అయితే అట్లే సబ్మిట్ చేసుకోవచ్చు. 5th ఫామ్ను మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ 2 టాలీ కావాలి. టాలీ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోమంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ పై వెళ్ళాలి. ప్రివ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ బాక్స్ పై క్లిక్ చేసి ప్లేస్ దగ్గర మదనపల్లి అనే ఆప్షన్ ఇచ్చి మనం ఏ ఊరు నుండి అయితే ఈ సబ్మిట్ చేస్తున్నామో ఆ ఊరు పేరు ఇస్తాం. లేదా మనం ఎక్కడైతే ఎంప్లాయీగా ఉన్నామో ఆ ఊరు పేరు ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఈ ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ పై క్లిక్ చేయాలి. ఒకసారి మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తాయి. వెరిఫై చేసుకొని ప్రివ్యూ టు వ్యాలిడేషన్ పై క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది, మనం ఇచ్చిన డేటా వ్యాలిడేట్ అయిందని. ఇప్పుడు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ వెరిఫికేషన్ అనేది 3 పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి ఈ వెరిఫై నౌ అని, ఒకటి ఈ వెరిఫై లేటర్ అని, ఇంకోటి ఈ వెరిఫై విత్ వయా ITR5 అని. ఈ ITR5లో కనుక మనం సబ్మిట్ చేస్తే మనకు ఒక పేపర్ డౌన్లోడ్ అవుతుంది. అది మనం సైన్ చేసి IT హెడ్ ఆఫీస్ బెంగళూరుకు మనం పోస్ట్ చేయాల్సి ఉంది. అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు. దానికంటే మనం ఆ పై ఉన్నటువంటి 2 ఆప్షన్లలో ఈ వెరిఫై నౌ కానీ ఈ వెరిఫై లేటర్ కానీ ఆప్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో అతను అందుబాటులో లేకపోతే ఈ వెరిఫై లేటర్ ఆప్షన్ తీసుకొని దాన్ని సబ్మిట్ చేసేస్తే కనుక 30 రోజుల లోపల OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి. లేదా ఎంప్లాయ్ అందుబాటులో ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఈ వెరిఫై నౌ పైన క్లిక్ చేసి కంటిన్యూ చేసుకుంటాం. సో ఈ వెరిఫై నౌ పైన క్లిక్ చేసి లేటర్ పై క్లిక్ చేసినాము. ఇప్పుడు ఎంప్లాయ్ అందుబాటులో లేడు, ఈ వెరిఫై లేటర్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే ఇతని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, కానీ మనం దాన్ని ఈ వెరిఫై చేయాల్సి ఉంది ఎంప్లాయ్ యొక్క OTPతో. సో మనం ఎంప్లాయ్ అప్పుడు లేడు, ఇప్పుడు మళ్ళీ అందుబాటులో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ వెరిఫై ఎలా చేయాలనేది చూద్దాం. హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఈ ఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ హోమ్ పైన ఉన్నటువంటి మెనూ బార్లో ఈ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తున్నది. ఈ ఫైల్ పై క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై క్లిక్ చేయాలి. ఈ వెరిఫై లేటర్ అని క్లిక్ చేసినాం కాబట్టి మనం ఈ వెరిఫై ఇప్పుడు ప్రస్తుతం చేయాలనుకుంటే ఎంప్లాయ్ అందుబాటులో ఉంటే అతను OTP చెప్తాడు అనుకుంటే మనం అగైన్ లాగిన్ అయ్యి ఈ పైన ఉన్నటువంటి మెనూ బార్లో డాష్ బోర్డ్ ఉంది, తర్వాత ఈ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ ఫైల్ పై క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇంకో 6 కాలమ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఈ వెరిఫై రిటర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చివరిలో ఈ వెరిఫై అని ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. ఈ వెరిఫైని క్లిక్ చేసి ఇక్కడ ఈ వెరిఫై చేయడానికి ఇక్కడ మళ్ళీ 7 పద్ధతులు ఇచ్చినాడు. అందులో మొదటిది వచ్చి మొదటిది మన మొబైల్ నంబర్, మన ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కి వచ్చే OTP ద్వారా ఈ వెరిఫై చేస్తారా, లేకపోతే డిజిటల్ సిగ్నేచర్ ద్వారా చేస్తారా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా, లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా చేస్తారా, లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేస్తారా, లేదంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ద్వారా చేస్తారా. అదేవిధంగా చివరిది ఇంతకుముందు ఒక నిమిషం 2 నిమిషాల ముందర సబ్మిట్ చేస్తే OTP వచ్చి ఉంటుంది, ఆ OTP ద్వారా చేస్తారా అనే ఆప్షన్లు ఇవి. మనం మొదటి ఆప్షన్ తీసుకొని ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. అంటే మన ఆధార్కు లింక్ అయిన మొబైల్కి వచ్చే OTPతో సబ్మిట్ చేస్తామని ఆ ఆప్షన్ తీసుకొని అగ్రీపై క్లిక్ చేస్తే ఇక్కడ జనరేట్ ఆధార్ OTP పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయ్ ఆధార్కు OTP వెళ్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. OTPని ఎంటర్ చేసి మనం వ్యాలిడేట్ పై క్లిక్ చేస్తే మనం ఏదైతే సబ్మిట్ చేశామో అది వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు. అయిపోయిన తర్వాత గో టు డాష్ బోర్డ్ పై వెళ్తాం, లాగౌట్ చేసుకోవాలి. దీంతో ఈ ప్రాసెస్ పూర్తయిందిగా భావించాలి. మనం చేసిన ఈ వెరిఫికేషన్ అనేది పూర్తయిందా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకోవాలంటే మళ్ళీ లాగిన్ అయ్యి ఈ ఫైల్ ఆప్షన్ పై వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పై వెళ్ళి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సెకండ్ ఆప్షన్ వ్యూ ఫైల్ రిటర్న్స్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అసెస్మెంట్ ఇయర్ 2025-26 ఫస్ట్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ ఈ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఇలా చూపిస్తే మనం వెరిఫికేషన్ పూర్తి చేసినట్టు, లేకపోతే పెండింగ్ ఉన్నట్టుగా భావించి కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ విధంగా ఎంప్లాయీస్ అందరూ తామే ఈ ఆన్లైన్లో ఈ ఫైలింగ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.